మినిట్స్ ఆగారు, ఇప్పుడే మాట్లాడొస్తా. ఏరా ఇంకో అమ్మాయా? అసలు ఏం చూసి పడిపోతున్నారా వీడికి? చూసిన ప్రతి అమ్మాయి వీడితోనే మాట్లాడుతుంది. అసలు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఏంట్రా నీకు? మాకు ఒక్కరు కూడా పడట్లేదురా నా పరిస్థితికి. అందుకే కదరా వాని పేరు బద్మాష్ శంకర్ అని పెట్టినారు. అరే ఆపరా, జస్ట్ 5 minutes లో ఫోన్ మాట్లాడొస్తా. ఆ రోజు చెప్పు, తిన్నావా? ఏం చేస్తున్నావు? మరి నిన్న నైట్ ఎలా ఉంది? దాని గురించి వదిలే, పిచ్చిది. ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. అయినా దానికి తెలిసిన ఏడవడం తప్ప ఏం చేయలేదే. రేపు కూడా ఇంట్లో ఎవరు ఉండరు. మరి రోజీ ప్లీజ్, రేపు కూడా ప్లీజ్ రోజీ, ప్లీజ్ రోజీ రావే, ప్లీజ్ 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 రోజీ ప్లీజ్. మిగిలిందని చెప్తావురా చెత్త నా కొడుక. ఎంత మోసం చేశావు. నీ మాయలో పడి నన్ను నేనే మర్చిపోయాను కదా. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా. ఫాల్తూ నా కొడుక. నన్ను చంపుతున్నా. ఏం చేయలేదా నువ్వు? ఏం చేయలేదా? ఆ అమ్మాయితో రూమ్ లో నువ్వు ఏం చేయలేదా? అది కాదు. ఎంత ప్రేమించాను నిన్ను. చావు నా కొడుక, చావు. అసలు ఎలా ఉండేవాళ్ళం రా. అందరికీ భయపడుకుంటూ తిరుగుదాం. మన పెళ్ళైపోతే ఈ ప్రపంచం అంతా మనదైపోతుంది. ఇంకెవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. అది కాదు బంగారం. నేను చెప్పేది వినరా వెండి. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళు అయితే ప్రాణం పోయినట్లు ఉంటుంది. నువ్వు నా ప్రాణం బంగారం. థ్యాంక్ యూ వెండి. సరే నేను వెళ్ళొస్తా. అప్పుడేనా? కాసేపు ఉండు బంగారం. వెండి నాకు కూడా ఉండాలనే ఉంది, కానీ ఇప్పటికే లేట్ అయింది. డాడీ తిడతారు.
సరే బంగారం, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ వెండి. ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నారా? చెప్పు. మనం ఇంట్లో అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పట్టుద్ది, బోరు కడుతుంది. ఓసారి ఇంటికి వచ్చే. అమ్మో ఇప్పుడా? నేను రాను. ప్లీజ్ రావే, ఆగలేకపోతున్నా. రే ఏం మాట్లాడుతున్నావురా? ప్లీజ్ 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 మను. రే బ్లాక్బెర్రీ, అవన్నీ ఇప్పుడు కాదురా, పెళ్ళైన తర్వాత, ఓకేనా? మను బాయ్ బాయ్, మమ్మీ పిలుస్తుంది. దీని అమ్మ ఇప్పుడే పిలవాలా? వీళ్ళు సినిమా అంటే టైమింగ్లో వస్తారు, షాపింగ్కి అంటే షార్ట్ టైంలో ముందంటారు, డిన్నర్ కంటే డైట్ ఫాలో కాకుండా వస్తారు, కానీ అవసరానికి మాత్రం ముందుండరు, రిస్ట్రిక్షన్ పెడతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ఒక్కతే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా తట్టుకోలేకపోతున్నా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం రోజీ, ఎవరితో చాట్ చేస్తున్నావు? ఏం చేద్దాం, ఎవరు పడట్లేదు. సరే లోపల రా, మరి ఎలా పడేయాలో నేర్పిస్తా. ఏ ఇక్కడ చెప్పలేవా? లోపలైతే కొంచెం ఫ్రీగా ఏ ఇక్కడైతే డబ్బులు ఇచ్చి చెప్తున్నావా? రాయ పిల్ల, నీ కాళ్ళు పట్టుకుంటా. ఏ వదులు వదులు, చెయ్యి వదులు. రే వదలరా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ మమ్మీ ఉంది, ఆగు ఆగు. ఏ ఏం చేస్తున్నావు? అది మరి చైతు ఏం చేస్తున్నావు? అది కాదు, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇద్దరం ఒకటైపోతే. అయితే ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, కానీ భయం వేసిందే. మరి ఈరోజు ఎందుకు ఇంత డేట్ చేసావు? సిచ్యువేషన్ ఇప్పుడు అలా మారిందే. ఏంటి అంత ర్యాష్గా మాట్లాడేసా? ఫీల్ అయి ఉంటాడా? అయ్యో అలా అనకుండా ఉండాల్సింది. ఒక కాల్ చేసి చూద్దాం. వీడేంటి కట్ చేస్తున్నాడు? హర్ట్ అయి ఉంటాడా? ఓకే, నేనే వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా. ప్లీజ్ 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 ఇటు తిరిగి ఒకసారి ప్లీజ్.
మోసం చేసావురా నన్ను. ప్రేమించావు, పెళ్లి చేసుకుంటా అన్నావు, నేనే నీ ప్రాణం అన్నావు, నేను లేని జీవితమే లేదన్నావు. కానీ ఇవన్నీ నటించావని తెలుసుకోలేకపోయానురా. కానీ నేను మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా. నువ్వు లేని జీవితమే లేదు కదరా నాకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. అసలు ఎంతసేపు రా బాబు, ఆ శంకర్ గారికి ఫోన్ చేయి, ఇక్కడ వెయిట్ చేయలేక చేస్తున్నాం. వీడేంట్రా ఫోన్ ఎక్కట్లేడు? అరే అమ్మాయితో మాట్లాడితే బిజీ రావాలి కానీ తక్కువడం ఏంట్రా? పదండ్రా ఒకసారి చూసి వద్దాం. చూశాం కదా ఫ్రెండ్స్, మనిషి జీవితంలో ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టడం కామన్. అదే అనేక వ్యక్తులపై పుడితే అది కామం. మన సొసైటీలో చాలామంది ప్రేమించుకుంటున్నారు. అందులో కొందరు నటిస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు. కానీ అందరి దృష్టిలో పడేది అమ్మాయి మోసం మాత్రమే. కారణం అబ్బాయి ప్రవర్తన. అబ్బాయి ప్రవర్తన మారితే ఆ అమ్మాయి వల్లే ఇలా అయ్యాడురా అంటారు. అమ్మాయి ప్రవర్తన మారితే బరి తగించిందిరా అంటారు. అమ్మాయిలు మోసం చేస్తారు కరెక్టే, బట్ అందరు అమ్మాయిలు అలా ఉండరు. ప్రేమించిన అబ్బాయిని ప్రాణం పోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటారు. లవ్ ఫెయిల్ అయిన ప్రతి మనిషి జీవితంలో వచ్చే మొదటి ఆలోచన మందు కొట్టడం. తను తాగింది మోసాన్ని మర్చిపోవడానికి, కానీ మర్చిపోయిన మోసాన్ని కూడా గుర్తు తెస్తుంది. అది మందుకున్న పవర్. ఈ ప్రేమ జంటలందరికీ చెప్పేది ఏంటంటే, పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు పేరెంట్సే వాళ్ళకి దేవుళ్ళు, కానీ ప్రేమలో పడ్డాక వాళ్ళే దయ్యాలు. ఫ్రెండ్స్, మీకు జన్మనిచ్చింది వాళ్ళు, మీకు జోడి కలపాల్సింది వాళ్ళు. కాదు అని మీరు ఎన్నుకుంటారా? సరైన వాణ్ణి ఎన్నుకోండి. పేరెంట్స్ని ఒప్పించండి, సుఖంగా జీవించండి. మీ హరణ్ రాజ్.